నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సరిత గారు. మన సకులందరికీ ఒక చక్కటి వంటకాన్ని పరిచయం చేస్తా అంటున్నారు. మరి ఏం వెరైటీ పరిచయం చేస్తారో సరిత గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్కారం అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సరిత గారు? బోరబండ నుంచి వచ్చారు. ఓకే, ఈ రోజు మరి మాకు మా సకులందరికీ ఏం వెరైటీని పరిచయం చేయాలి? కురుకురే భేండి. వావ్, కురుకురే అనగానే నోరు ఊరుతోందండి. ఎందుకంటే ఇది కొంచెం మనకి స్నాక్ లాగా లేకపోతే ఏదో మంచింగ్ కోసం లాగా ఉంటుంది కదా. అలాగే భిండి అంటే చాలా మంది ఇష్టంగానే తింటారు. ఓకే, మరి అయితే కురుకురే భిండికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. బెండకాయలు తరుక్కున్నవి, శనగపిండి, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పల్లీలు, కార్న్ ఫ్లోర్, కరివేపాకు, గరం మసాలా, నూనె. మరి సరిత గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ప్రొసీజర్ లోకి వెళ్ళాలంటే ముందుగా ఏం చేయాలంటారు? ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని ప్రాసెస్ లోకి వెళ్దామండి. రైట్. సో ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుంటే మనకి ఇది సరే అయిపోతుంది. రైట్. సో స్టవ్ ఆన్ చేసుకుందామా? ఆన్ చేసుకుందామండి. డీప్ ఫ్రై అంటున్నారు కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ అలా వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేయాలి? మిక్సింగ్ బౌల్. ఓకే, దీంట్లో ముందుగా మనము శనగపిండి అండి, ఇది కారపొడి అండి, ఓకే, స్పూను సాల్ట్ అండి, ఓకే, గరం మసాలా అండి, ఇది గరం మసాలా ఉండండి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కార్న్ ఫ్లోర్ అండి ఒక స్పూన్, ఓకే, కొత్తిమీర అండి, రైట్, బెండకాయ ముక్కలు వేసుకుందామండి. ఓకే. సో వీటన్నిటిని మీరు ప్రస్తుతానికి ఇంకా వాటర్ యాడ్ చేయలేదు, పొడి పొడిగానే కలుపుకున్నాను. అవునండి. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందామండి. ఓకే, చాలండి. ఓకే. మరి సరిత గారు, ఇలా సరిపోతుందా లేకపోతే ఇంకొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేసి కలపాలి? లేదండి, సరిపోయింది. ఇప్పుడు మనం ఇవి వేయించేసుకున్నాము. ఓకే, సో డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, వేయాల్సిన పని ఏమి లేదండి, అవసరం లేదు. అయిపోయిందండి. ప్లేట్ ఇచ్చేసేయండి, తీసేద్దాము. సో ముందుగానే మనం ఆయిల్ వేడి చేసుకోవడం వల్ల ఇది ఒక అయిపోతుంది అడ్వాంటేజ్ అండి. లేకపోతే మనకు అనవసరమైన టైం ఇక్కడ ఆయిల్ వేడెక్కడానికి అవుతుంది కదా. పల్లీలు కూడా వేయించేసుకుందామండి. ఓకే, వేయించిన పల్లీలు అంటే చాలా ఇష్టం కదా. సో ఇది జస్ట్ కొంచెం అట్లా టేస్ట్ యాడ్ అవడానికి పల్లీలు వేస్తున్నాను. అవునండి. సో ఈ పల్లీల్ని కూడా మామూలుగా వేయించకుండా, అంటే డ్రైగా రోస్ట్ చేయకుండా చక్కగా డీప్ ఫ్రై చేస్తే ఓకే. కొంచెం కరివేపాకు కూడా వేయిద్దామండి, బాగుంటుంది ఇది వేయించిన. సో ఇంకా ఏమైనా వేయిస్తున్నారా లేకపోతే? లేదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. దీంట్లో మనం లైట్ గా కారపొడి, సో పైనుంచి ఎండు కారాన్ని చల్లుతున్నారు. ఓకే, కొంచెం సాల్ట్ అండి, కొంచెం గరం మసాలా, లైట్ స్పూన్ తో కాకుండా చేతితో స్ప్రింకిల్ చేస్తానండి. కొంచెం కొత్తిమీర అండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేద్దామండి బాగా కలిసే వరకు. ఓకే, కలపడం అయిపోయిందండి. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, కురుకురే భిండి అంటే వావ్. సర్వింగ్ ప్లేట్ మీద కూడా సఖి అని చెప్పి చాలా చక్కగా అదేంటో కారపొడి రాసారా? అవునండి, నైస్, చాలా బాగుందండి. సకులందరికీ పరిచయం చేద్దామని సఖి పరిచయం చేస్తున్న కురుకురే భిండి.
కురుకురే బెండి రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. మరి కుర్కురే భిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. కుర్కురే భిండికి కావలసిన పదార్థాలు: బెండకాయలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె, కార్న్ ఫ్లోర్. కుర్కురే భిండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనెని సిద్ధం చేసుకోవాలి. నూనె కాగేలోపు బెండకాయల్ని సన్నగా చిన్నగా చీల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, తరిగిన బెండకాయ ముక్కల్ని వేసి కొంచెం నీళ్లు పోసి గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ బెండకాయ శనగపిండి మిశ్రమాన్ని పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత పల్లీలని, కరివేపాకుని కూడా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా చల్లుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కుర్కురే భిండి రెడీ. చూసారు కదండి కుర్కురే భిండికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసి చెప్తా. చాలా టేస్టీగా ఉందండి. మనం చూస్తున్నంతసేపు మనకి పకోడీ ప్రొసీజర్ లానే అనిపిస్తుంది, కానీ భిండితో చేయడం చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో పల్లీలు, అలాగే కరివేపాకు, అవి కూడా క్రంచిగా, క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంది. అండ్ పైనుంచి మీరు యూజ్ చేసిన ఈ గరం మసాలా చాలా చక్కగా కలిసిందండి, చాలా బాగుంది. మరి ఇంత చక్కటి రెసిపీని మాకు, మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అండ్ అలాగే టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు అన్ని రకాల మసాలాలను మనకు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరఫు నుంచి ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్స్ అండి. మరి సకులు చూసారు కదండి, ఈ రోజు సరిత గారు మనకి పరిచయం చేసిన కుర్కురే భిండిని. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలని సకులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 040-2055-6540. మరి చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.